ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో గెలిచారు. బంగ్లాదేశ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. పాకిస్తాన్ 20 ఓవర్లకి 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేశారు. పాకిస్తాన్ బ్యాటింగ్ వచ్చేసరికి మహమ్మద్ హరీస్ 31, మహమ్మద్ నవాజ్ 25, షాహీన్ అఫ్రీద్ 19 పరుగులైతే చేశాడు. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు, రిషాద్ హుసేన్ 2 వికెట్లు, మహదీ హసన్ 2 వికెట్లు తీసినాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లు 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేశారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో హుసేన్ 30 పరుగులు, సైఫ్ హసీన్ 18 పరుగులు, రిషాద్ హుసేన్ 16 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలింగ్‌లో షాహీన్ అఫ్రీద్ 3 వికెట్లు, హరీష్ రఫ్ 3 వికెట్లు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో గెలిచారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షాహీన్ అఫ్రీద్ అందుకున్నాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. అదేవిధంగా బ్యాటింగ్‌లో 19 పరుగులు చేశాడు. ఈ విజయంతో పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్‌లో అడుగుపెట్టడం జరిగింది. ఆదివారం ఇండియాతోటి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇప్పటివరకు ఆసియా కప్‌లో పాకిస్తాన్ 2 సార్లు టైటిల్ గెలిస్తే, ఇండియా ఇప్పటివరకు 8 సార్లు టైటిల్ గెలిసింది. అదేవిధంగా ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌లు ఆడితే 3 మ్యాచ్‌లు ఇండియా గెలవడం జరిగింది. చూడాలి మరి ఫైనల్ మ్యాచ్ ఇండియా గెలిసి ఆసియా కప్ ఈసారి గెలుస్తుందో లేదో. ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్